అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో నెక్స్ట్ 30 days మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీ లైఫ్లో మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఆబ్స్టికల్స్ ఉంటే ఏంటవి అన్నది ఈ రీడింగ్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది వచ్చేసి అక్టోబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 30 days మీ లైఫ్లో ఎలా ఉండబోతుంది అన్నది రీడింగ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ అక్టోబర్ మంత్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తీసుకురాబోతుంది, మీరు ఈ అక్టోబర్ మంత్లో ఈ నెక్స్ట్ 30 days ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. Please give reading for my collective. What my collective need to know right now. What is happening in my collective's life in the next 30 days. What is happening in my collective's life in next 30 days. Justice. Libra season lo unnam kabatti Justice. 2 of Swords. The Chariot. 9 of Swords, full air energy, 8 of Cups. One more, universe. The High Priestess. Bottom of the deck వచ్చేసి the Empress చూపిస్తుంది. సో ఈ నెక్స్ట్ 30 days ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్ట్రాంగ్గా ట్రావెల్ ఎనర్జీ అయితే చూపిస్తుంది. సో మీరు ఈ టైంలో ఏదైనా ప్లాన్ చేసుకొని ఆల్రెడీ మనకు లాస్ట్ రీడింగ్లో వచ్చింది రైట్, ఏదైనా స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళడం లాంటిది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు. సో ఇక్కడ కూడా అలాంటి మెసేజే చూపిస్తుంది. సో మీరు అక్టోబర్ మంత్లో ట్రావెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి మీరు ఎవరికైనా జాబ్కి సంబంధించి వేరే ప్లేస్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే జాబ్కి సంబంధించి వేరే ప్లేస్ నుంచి న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో హఠాత్తుగా మీరు ఉన్న పలంగా ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడం, కొంతమందికి ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ లాంటిది, లేకపోతే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళడం లాంటిది ఇది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. సో చాలా స్ట్రాంగ్గా మీరు అక్టోబర్ మంత్లో ట్రావెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ అంతకు మీరే అంటే మీరు ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి అనుకోవడము, కొంచెము వేరే ప్లేస్లో కొంచెం డిస్టెన్స్లో ఉంటే బాగుంటుంది, నేర్చుకోవచ్చు, మీ గురించి మీరు తెలుసుకోవచ్చు, ఇలాంటిది అనమాట. అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి అని చెప్పేసి అండ్ స్పెషల్లీ మీ ఫ్యామిలీ వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది, ఈవెన్ మీకు కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది, ఇలాంటి థాట్స్ ఏదైనా ఉంటే కనుక సో అలాంటి వాళ్ళు కూడా మీరు నెక్స్ట్ డిస్టెన్స్లో ఉండడం, ఇల్లు షిఫ్ట్ చేయడం లాంటిది, వేరే ప్లేస్కి వెళ్ళి ఉండడం లాంటిది అన్నట్లు చూపిస్తుంది. అండ్ స్పెషల్లీ ఇది కనుక ఇప్పుడు వరకు మీరు చేయలేదు, ఎందుకు అని అంటే కరేజ్ అనేది సరిపోవట్లేదు, మీరు ఫియర్ఫుల్గా ఉండి ఆగిపోవడం, స్టెప్ తీసుకోవట్లేదు అని అంటే ఈ మంత్లో చాలా స్ట్రాంగ్గా మీరు డిటర్మైన్ అయ్యి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం లాంటిది, సపరేట్గా ఉండడం, ఇండిపెండెంట్గా ఉండడం లాంటిది చూపిస్తుంది. సో ఇది మీరు ఈ అక్టోబర్ మంత్లో ఈ నెక్స్ట్ 30 daysలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ అదొకటే కాదు, ఈ అక్టోబర్ మంత్లో మీరు మీ ఇంట్యూషన్ని చాలా స్ట్రాంగ్గా యూజ్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కూడా ఈ టైంలో. అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే మీరు వేరే వాళ్ళ డెసిషన్ అంటే వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ స్పెషల్లీ అది మిమ్మల్ని ఒక నెగిటివ్ ప్లేస్లో ఉంచుతుంది, భయం అనేది వస్తుంది కంటిన్యూస్లీ అని అంటే కనుక మీరు అలాంటి సిచ్యువేషన్స్ నుంచి అలాంటి సిచ్యువేషన్స్ని ఎండ్ చేసేసి పాజిటివ్ సైడ్ వెళ్ళడం అనమాట. అంటే
మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి మీకు ఏదైతే బెటర్గా అనిపిస్తుందో అటు సైడ్ వెళ్తున్నారు. అందుకే సో ఈ అక్టోబర్ మంత్లో ఏంటి అని అంటే మీరు మీ డౌట్స్, కన్ఫ్యూషన్స్ ఇవన్నీ ఎండ్ చేసేసి, ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్తున్నందుకు ఈ మాయా టైప్ అంతా ఇల్యూషన్స్ ఉంటుంది రైట్, ఇవన్నిటిని కూడా ఎండ్ చేసేసి డిటర్మినేషన్తో మీకు మీ లైఫ్లో ఏదైతే చెయ్యాలో అటు సైడ్ వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే ఈ మంత్ మీకు ఈ అక్టోబర్ మంత్ చాలా స్ట్రాంగ్గా ఫార్వర్డ్ మూమెంట్, అంటే ఇంకా ఇప్పుడు వరకు మీరు స్టక్ అయి ఉండడమో, ఏ సిచ్యువేషన్ అయినా అయ్యుండొచ్చు మీ లైఫ్లో స్టక్ అయి ఉన్నారు, గ్రోత్ అనేది లేదు అని అంటే ఇప్పుడు ఒక్కసారిగా మీ లైఫ్లో గ్రోత్ అన్నది మీ అంతకు మీరు ఎలా అంటే నేను ఒక స్టెప్ తీసుకుంటేనే ఇంకా ఈ గ్రోత్ అన్నది వస్తుంది, రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతుంది, నా కెరియర్ ఇంప్రూవ్ అవుతుంది, లేదు అని అంటే నేను ఇలానే స్టక్ అయి ఉంటానని మీరు రియలైజ్ అవ్వడం. సో ఒక్కసారిగా అలా రియలైజ్ అయ్యి సిచ్యువేషన్ని మీ లైఫ్ని కంట్రోల్లో తీసుకొని మీరే డ్రైవ్ చేసి వెళ్ళిపోవడం లాంటిదన్నమాట. సో ఇలాంటిది మీరు చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో స్టెప్ తీసుకోవడము ఈ అక్టోబర్ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకనే ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేస్తున్నారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే మీ ఇంట్యూషన్ మీద మీరు ట్రస్ట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు ఎలాంటి డౌట్స్ లేకుండా అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఇంకోటి ఏంటంటే జస్టిస్ అన్నది చూపిస్తుంది. అండ్ 2 of Swords, 9 of Swords ఎనర్జీ. ఈ స్వోర్డ్స్ వచ్చేసి ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనమాట. ఓవర్గా ఆలోచించేసి ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఈ నా లైఫ్ కరెక్ట్ కాదేమో, ఈ సిచ్యువేషన్స్ అనమాట. అంటే నెగిటివ్గా ప్రతి ఒక్కదానికి నేను జాబ్కి ఫిట్ కానేమో, లేకపోతే ఏదైనా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా నేను ఫిట్ కాదేమో, ఈ మాటలు మీకు మీరు అనుకోవడము. సో ఇలాంటి దానిని ఎండ్ చేసేసి ఆ స్టక్ సిచ్యువేషన్, ఆ నెగిటివ్ థాట్స్ ఏదైతే ఉందో దాన్ని అంటే మీరు చెక్ పెట్టేసి అక్కడి నుంచి జస్టిస్ సైడ్ అంటే ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవుతూ మీకు ఏదైతే అంటే మిమ్మల్ని బిలీవ్ చేసి పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు వరకు ఇక్కడ స్టక్ అయిపోయి ఉండడం, 9 of Swordsతో ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమవుతుంది నా లైఫ్లో అని నెగిటివ్గా అనుకుంటూ ఉండడం, ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం అనమాట. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఎమోషనల్లీ ఈ మంత్లో మీరు అక్టోబర్ మంత్లో ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా అవుతున్నారు. అంటే ఓవర్గా థింక్ చేయడం అలా కాకుండా కొంచెం కామ్ అయ్యి నా లైఫ్ని నేను కంట్రోల్లో తీసుకుంటాను, నాకు తెలిసి ఇప్పుడు నేను ఏం చేయాలో, నా ఇంట్యూషన్ నేను ట్రస్ట్ చేస్తాను, ఎవరిది వినను అని చెప్పేసి మీకు ఏదైతే మంచి అనిపిస్తుందో మీరు అటు సైడ్ వెళ్తున్నట్లు చూపిస్తుంది. సో ఈ మంత్లో మీరు ఈ స్ట్రెస్ అనేది, ఈ స్టక్ సిచ్యువేషన్, డెసిషన్ తీసుకోలేకుండా ఉండడము, క్రాస్ రోడ్లో అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక, ఇది అంటే 2 things, మేబీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు, ఇలా 2 things మధ్యలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ స్టక్ అయిపోవడం. సో ఈ సిచ్యువేషన్ నుంచి ఏదైతే క్రాస్ రోడ్లో మీరు ఇప్పుడు ఆగిపోయి ఉన్నారో దాని నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ అక్టోబర్ మంత్లో క్లియర్గా డెసిషన్ తీసుకుంటున్నారు. అండ్ ఆ డెసిషన్ కూడా బ్యాలెన్స్డ్ మైండ్తో అండ్ మీరు పాజిటివ్ సైడ్ వెళ్ళే టైప్ డెసిషన్ తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ జస్టిస్, కొంతమందికి మీరు మీ లైఫ్లో ఏదైనా ప్రస్తుతానికి లీగల్ మ్యాటర్స్ నడుస్తూ ఉంది అని అంటే కనుక జస్టిస్, మీరు పడిన కష్టానికి ఫలితం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. ఇక్కడ జస్టిస్ వచ్చేసి కర్మకి ఫలితం అని చెప్పొచ్చు. అంటే మీకు తెలుసు మీరు చేసిన వర్క్ ఎంత. ఇప్పుడు మీరు కెరియర్లో నిజంగానే హార్డ్ వర్క్ చేశారు, కంప్లీట్ అటెన్షన్తో ఉన్నారు, కంప్లీట్ ఫోకస్ ఉంది మీ దాంట్లో, మీరు బాగా అక్కడ అంటే కొంచెం డెడికేటెడ్గా ఉండి వర్క్ చేసింటే కనుక పాజిటివ్ రిజల్ట్ ఆఫ్ కోర్స్ వస్తుంది రైట్. అంటే మన కర్మకు ఫలితం. మీరు కనుక రీసెంట్ పాస్ట్లో ఒక లాస్ట్ 3-4 months అనుకుందాం, ఓకే, రీసెంట్ పాస్ట్ అంటే. సో ఆ రీసెంట్ పాస్ట్లో కనుక మీరు నెగ్లెక్టెడ్గా ఉన్నారు, వర్క్ మీద ఫోకస్ చేయలేదు, అంటే ఎలా అంటే మీకు తెలుసు మీరు ఏం చెయ్యాలో అని చెప్పేసి అయినా కూడా చేయకుండా ఉండడం. సో దానికి కూడా రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయడం అంటే రాకపోవడం రిజల్ట్ రైట్. సో అలాంటిదన్నమాట. సో ఏదేమైనప్పటికీ మీరు చేసిన కర్మకు మీకు ఫలితం అనేది ఉంటుంది ఈ అక్టోబర్ మంత్లో అన్నట్టు చూపిస్తుంది. ఇది జస్టిస్ టైం. మనం ఉన్నది కూడా లీబ్రా సీజన్లో. లీబ్రా ఎలా అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇది జరిగింది అని అంటే దీనికి ఫలితం ఇది ఉండాలి. ఇంకా అది ఎలా అంటే ఫ్రెండా లేకపోతే తెలిసిన వాళ్ళ అని చెప్పేసి పార్షియాలిటీ ఉండదన్నమాట. అలా ఉండకుండా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ఆ కర్మకు తగ్గ ఫలితం ఇవ్వడం లాంటిదన్నమాట. సో ట్రూత్ఫుల్గా ఉండడం ఏదేమైనా సరే అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి జస్టిస్, మీరు ఈ మంత్లో మీరు చేసిన పనికి మీరు పడిన కష్టానికి ఫలితం అనేది ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడ లీగల్ డిపార్ట్మెంట్లో
ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యారు, నిజంగానే బాగా ప్రిపేర్ అయ్యారు, అటెంప్ట్స్ చాలా చేసి ఫెయిల్ అవ్వడం ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీరు కొంచెం పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. సో ఇప్పుడు రిజల్ట్ వచ్చే టైం ఉంది, మీరు అంతగా కష్టపడలేదు, డిస్టర్బ్ అయి ఉన్నారు అని అంటే దానికి తగ్గ ఫలితమే వస్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఇది వచ్చేసి మీకు ఈ మంత్ ఈ నెక్స్ట్ 30 days వచ్చేసి ఏంటి అని అంటే ఇది జడ్జ్మెంట్ టైం అనమాట. అంటే మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం ఏంటి, మీరు ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు దానికి రిజల్ట్ ఏంటి, ఆ రిజల్ట్ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. సో అందుకనే చాలా స్ట్రాంగ్గా కొంతమందికి ట్రాన్స్ఫర్మేషన్ విషయానికి వస్తేను, అంటే మీరు ఓన్గా మీ మీద మీరు వర్క్ చేశారు, కష్టపడ్డారు అని అంటే అలాంటి వాళ్ళకు ఆ భయం అనేది ఎండ్ అయిపోయి మీరు అందుకే పాజిటివ్ సైడ్ డిస్టెన్స్లోకి వెళ్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, 1 second. సో ఎస్, జస్టిస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బ్యాలెన్స్ అనేది వస్తూ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే మీరు కొంచెం ఫామ్గా కూడా ఉన్నారు, అంటే ఎలా అంటే మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవట్లేదు, అందుకే ఎమోషనల్ బ్యాలెన్స్లోకి వస్తున్నారు. అంటే ఒక టైం పీరియడ్ వరకు మీ లైఫ్లో ఎలా అంటే కన్ఫ్యూజన్స్తో డౌట్స్తో ఉండడము, ఎందుకు ఇలా జరిగింది, అసలు నేనేం చేయలేదు ఈ సిచ్యువేషన్కి సంబంధించి అని క్వశ్చన్ మార్క్స్ అనమాట. అది ఏదైనా అయ్యుండొచ్చు, రిలేషన్షిప్ వర్క్కి సంబంధించి. అంటే మీరు పాజిటివ్గా చేసినా, మీరు కష్టం పడినా కూడా ఏదైనా నెగిటివ్గా రావడం అనమాట రిజల్ట్ లాంటిదే. కానీ ఈసారి ఏంటంటే ఈ మంత్లో మీరు కొంచెం ఫర్మ్గా అంటే నిలకడగా స్టిల్గా ఉన్నారనమాట. ఏదేమైనప్పటికీ నేనైతే నా వర్క్ చేశాను, నాకు తెలుసు అంటే హార్ట్ఫుల్గా చెప్పుకోవడము. కొంతమంది ఏంటంటే వర్క్ చేయకుండానే నిజంగానే చేశాను చెప్పడం ఉంటుంది, రైట్. మనము ఎప్పటికైనా సరే ఎవరితో కరెక్ట్గా చెప్పకుండా మనతో మనం ఆనెస్ట్గా ఉండాలి, రైట్. సో ఇక్కడ ఏం చూపిస్తుందని అంటే ఈ మంత్లో మీతో మీరు ఆనెస్ట్గా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో నిజంగానే కష్టపడ్డారు, నిజంగానే అది హార్డ్ వర్క్ చేశారంటే ఫర్మ్గా ఉండి నాకు జస్టిస్ వస్తుంది అని చెప్పేసి బిలీవ్ చేయబోతున్నారు అన్నట్లు కూడా ఉంది. సో అంటే ఎవరైనా డిస్టర్బ్ చేసినా, అన్నెసరీగా స్ట్రెస్ కాజ్ చేయడానికి ట్రై చేసినా, ఈవెన్ సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా ఉండడం అనమాట. లేదు ఇప్పుడు ఎంత ఎలా కనిపించినా నాకు తెలుసు నేను ఎలాంటి వర్క్ చేశాను అని చెప్పేసి. సో అందుకని చాలా స్ట్రాంగ్గా బ్యాలెన్స్ అనేది, జస్టిస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అయితే ఏదో ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి మాత్రం మీరు కొంచెం కళ్ళు మూసుకొనడం లాంటిది అన్నట్లు చెప్పొచ్చు, అలాంటివి చూపిస్తుంది. ఇంకా ఇది మీకు డీప్ డౌన్ మీకే తెలుసు ఈ సిచ్యువేషన్ ఏంటో అని, మీకు తెలుసు డెసిషన్ ఏంటి అని ఒక పర్టికులర్ విషయం మీద. ఇది ఆ సిచ్యువేషన్లో మీరు ఉండాలా ఉండకూడదా అని మీకు తెలుసు, క్లియర్లీ తెలుసు. కానీ మీరు ఏంటి అని అంటే దాన్ని యాక్నాలెడ్జ్ చేయడానికి ఇష్టపడట్లేదు ఈ మంత్లో. రిలేషన్షిప్, లేకపోతే మీ కెరియర్, మీ సెల్ఫ్ గ్రోత్, ఈవెన్ ఎవరి గురించి అయినా సరే మనం కొన్నిసార్లు తెలుసు టాక్సిక్ సిచ్యువేషన్లో, ఎగ్జాంపుల్స్ టాక్సిక్ సిచ్యువేషన్లో ఉండకూడదని తెలిసినా ఉండడం, రైట్. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా ఒక పర్టికులర్ విషయం మాత్రం ట్రూత్ మిమ్మల్ని ఇలా మీకు కనిపిస్తుంది, యూనివర్స్ చూపిస్తుంది ఇది ట్రూత్ అని చెప్పేసి, బాగా తెలుసు మీ మనసుకి, కానీ మీరు చూడడానికి ఇష్టపడట్లేదు. అంటే ఎలా అని అంటే కళ్ళకు గంతలు కట్టేసి నాకు కనిపించట్లేదు, నాకేం అంటే అది కనిపిస్తున్నా నాకేం తెలియట్లేదే అన్నట్లు అనమాట. చూడండి, అది మళ్ళీ అది ఆనెస్ట్ లేకుండా ఉన్నట్లు అయిపోతుంది, రైట్. సో అలాంటి సిచ్యువేషన్ ఏదో ఉంది, దానికి కొంచెం మీకు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఈ అన్నిటినీ ఫేస్ చేస్తున్నారు, ఏదైతే వస్తుందో ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కూడా ఏదైతే మీ మైండ్లో ఉందో దాన్ని కూడా మీరు ఇప్పుడు కన్ఫ్రంట్ చేయండి. అంటే ఇంకా ఎలా అంటే ఇంకా దాన్ని ముందు పెట్టేసి ఆ సిచ్యువేషన్ని మాట్లాడడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది ఎలా అంటే బ్రేకప్స్ లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా హర్ట్ అవుతారు, రైట్, బాధ అనిపిస్తుంది. కానీ కొంతమంది ఎలా అంటే గాలిడ పైపై షీల్డ్ లాగా వేసుకొని నాకు అది ఎఫెక్ట్ అవ్వట్లేదు అన్నట్లు యాక్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ట్రామా ఇంక్రీజ్ అవుతుంది, హీల్ అవ్వదు. అది పెరిగి ఎవరి మీద ట్రస్ట్ లేకుండా అయిపోవడము, నెక్స్ట్ హార్ట్ చక్ర బ్లాక్ అయిపోవడము, సిచ్యువేషన్ ఇంకా ఎవరైనా సరే నార్మల్గా ఉన్నా సరే నమ్మకుండా ఉండడం అనమాట. సో ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది. సో బ్రేకప్ అయినప్పుడు ఏంటి, యాక్నాలెడ్జ్ చెయ్యాలి, నేను ఒక పర్సన్తో ఉన్నాను, నాకు బాగా అనిపించింది ఆ మూమెంట్లో. ఇప్పుడు బ్రేకప్ జరిగింది, ఆ బ్రేకప్ జరిగినప్పుడు మనసుకు నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది, ఏడ్చాలనిపిస్తుంది, లెట్ మీ అని చెప్పేసి కొంత టైం వరకు
ఒక మీకు అంటే ఇంకా నిజంగానే మనసు నుంచి భారం తగ్గి ఆ పర్సన్ని మీరు ఫర్గ్యూ చేసే టైం దగ్గరికి రావడం అనమాట. సో దాన్ని యాక్నాలెడ్జ్ చేయడం, ఎస్ నన్ను ఇది బాధ పెడుతుంది, సో కాబట్టి నేను ఏడుస్తాను, జర్నలింగ్ చేస్తాను, బయటకి ఎక్కడికైనా వెళ్తాను, హీల్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పడము, కన్ఫ్రంట్ చేయడం. అంటే మీకు బాధ అనిపించింది, దాన్ని చూశారు, ఆ బాధపడ్డారు, అయిపోయింది. సో అలా హీలింగ్ అనేది నడుస్తుంది. హీలింగ్ ఎందుకు ట్రామా కాజ్ చేస్తుంది అని అంటే అది జరిగిన దాన్ని యాక్నాలెడ్జ్ చేయకుండా, దాన్ని చూడకుండా ఉండడం అనమాట. నాకేం కాలేదు, నేను హ్యాపీగా ఉన్నాను, ఆ పర్సన్ తప్పు చేశారు వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళ మీద బర్డన్ వేస్తూ ఉండడము, బ్లేమ్ చేస్తూ ఉండడం వల్ల కూడా మీరు ట్రామాని తీసుకోవడము, ఎక్కువగా పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో అలాంటిది ఇక్కడ పర్టికులర్ ఏదో ఉంది థింగ్ మీ లైఫ్లో సిచ్యువేషన్ మీకు తెలుసు, దానికి ఇక్కడ తెలియదని కూడా కాదు, మీకు తెలుసు ఇక్కడ డెసిషన్ ఏంటి అని చెప్పేసి దాన్ని కన్ఫ్రంట్ చేయాలి క్లియర్లీ. దాంతో అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలని తెలుసు మీకు. సో దానికి సంబంధించి నాకు తెలియదు, నేను దీన్ని చూడదలుచుకోలేదు, నేను కళ్ళు మూసుకొని ఉంటానని చెప్పేసి మీరు కొంచెము ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది ఈ నెక్స్ట్ 30 డేస్లో. అందుకే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటంటే ఈ టైంలో మీకు ఈ అక్టోబర్ మంత్లో మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. డెఫినెట్లీ 2 కార్డ్స్ వచ్చాయి మనకి ఇంట్యూషన్వి, పవర్ఫుల్ ఇంట్యూషన్ ఉండబోతుంది. ఓకే, కాబట్టి ఈ టైంలో మీరు దీన్ని యూస్ చేసుకొని ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని కూడా క్లియర్ చేసుకోవడం చాలా మంచిది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఎందుకంటే లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, జస్టిస్ అనేది వస్తుంది, చాలా థింగ్స్ బాగా నడుస్తున్నాయి, కానీ ఇది ఒక్కటి మిమ్మల్ని ఎలా అంటే డిస్టర్బ్ చేస్తూ ఉండడం అనమాట. సో ఇంకా ఈసారి ఆ కళ్ళగంతలు కూడా తీసేసి డైరెక్ట్గా చూసేసి ఇంకా ఏంటిది అయిపోగొట్టేద్దాము అన్నట్లు అనమాట. సో అలా చేస్తే డెఫినెట్లీ మీకు ఆ ఏదైతే పెయిన్ కొంచెం ఉందో మిగిలి ఉందో అది కూడా ఫినిష్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మీకు ఇంకొక మెసేజ్ యూనివర్స్ నుంచి ఈ అక్టోబర్ మంత్లో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎస్ కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి అక్టోబర్ మంత్లో. లీబ్రా సీజన్, రైట్, ఎయిర్ సీజన్స్ వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. ఎయిర్ వచ్చేసి థింకింగ్, థాట్స్, టూ మచ్గా మెంటలీ స్ట్రెస్ ఉంటారనమాట. నెగిటివ్స్, ప్రతి ఒక్క సైన్కి నెగిటివ్ ఉంటుంది, రైట్. సో లీబ్రా, జెమినాయ్, అక్వేరియస్, మిథున రాశి, కుంభరాశి, ఇంకా తులారాశి, వీళ్ళు జనరల్లీ ఓవర్ థింకర్స్ అనమాట. ఇన్ ద జోడియాక్లోనే మనకు వీళ్ళు ఓవర్ థింకర్స్. ఏదైనా సరే, పాజిటివ్ అయినా సరే, నెగిటివ్ అయినా సరే, ఏదైనా లైఫ్లో పాజిటివ్ జరుగుతుందంటే దాన్ని ఓవర్గా అనలైజ్ చేసుకోవడం, ఓవర్గా ఇమాజినేషన్ చేసుకోవడం ఉంటుంది. నెగిటివ్ వచ్చేసరికి దాన్ని ఓవర్గా అనలైజ్ చేసుకునేది ఉంటుందన్నమాట. సో 2 విధాలుగా హైలో ఉంటారనమాట వీళ్ళు. సో థింకింగ్ వచ్చేసరికి వీళ్ళు ఈ సైన్స్ చాలా స్ట్రాంగ్. మనం ఉన్నది ఇప్పుడు లీబ్రా సీజన్, ఎయిర్ సీజన్, తులారాశి సీజన్. సో కాబట్టి ఈ థింకింగ్ అనేది ఆటోమేటిక్లీ ఉంటుందన్నమాట. ఒక ఈదర్ డ్రీమ్స్లో ఊహల్లో ఉండిపోవడము, లేకపోతే ఏమవుతుందో నా లైఫ్ ఫ్యూచర్ బాగుంటుందో బాగుండదో, ఆ పర్సన్ లేకపోతే కెరియర్ ఎలా ఉంటుందని ఇలా ఓవర్గా థింక్ చేయడం అనమాట. సో మెంటలీ స్ట్రెస్ ఉన్నప్పుడు అఫ్కోర్స్ హెల్త్ అయితే పాడవుతుంది. మెయిన్ వచ్చేసి అన్ని డిసీజెస్కి కారణమే మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్లీ అన్ని డిసీజెస్, బీపీ అని, హార్ట్ డిసీజెస్ అని చెప్పేసి, ఫిజికల్ యాక్టివిటీ అని, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పేసి అన్నీ తగ్గిపోతుంది, రైట్. మోస్ట్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్, థైరాయిడ్ ఇష్యూస్, పీసీఓడి ఇష్యూస్ అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇంకా హెయిర్ ఫాల్ అని చెప్పేసి, స్టామినా సరిగా లేకపోవడము, ఇలాంటిదంతా ఉంటుంది, రైట్. ఇవన్నీ ఎందుకు? మెయిన్ వచ్చేసి స్ట్రెస్ వల్ల, లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, మెయిన్ ఇక్కడ నిద్రపోయే దగ్గర, రైట్. అంత బాగానే ఉంటుంది, నైట్ పడుకుందాం అనుకునేసరికి నిద్ర రాకపోవడము. సో అది లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిందని చెప్పేసి మీనింగ్. సో అలా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ ఇంక్రీజ్ అయినప్పుడు కార్టిసోల్ ఇంక్రీజ్ అవుతుంది, అది హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతుంది, ఒబేసిటీ అని చెప్పేసి ఇంకా మిగతా అన్ని డిసీజెస్ని తీసుకొని వస్తుంది, రైట్. సో కాబట్టి మీరు కొంచెం దాని మీద ఫోకస్ చేసి ఉండాలి. సో ఈ లీబ్రా సీజన్లో ఈ నెక్స్ట్ 30 డేస్లో మీ మెయిన్ మంత్ర వచ్చేసి ఏంటంటే మెడిటేషన్ మీకు చాలా ఇంపార్టెంట్. మైండ్ని ఎంత కామ్గా, ఎంత ప్రజెంట్లో ఉంటే అంత బెస్ట్. సో కాబట్టి మీరు ఈ టైంలో థింకింగ్ చేస్తున్నారు అన్న వెంటనే ప్రజెంట్ మూమెంట్కి వచ్చేసేయండి. ఎలా వస్తారు ప్రజెంట్ మూమెంట్కి అని అంటే మీ చేయిని చూడండి, లేకపోతే మీ చుట్టూ ఉన్న థింగ్స్ని చూడండి. ఏదో నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, రైట్, గ్రౌండింగ్ టెక్నిక్ అని చెప్పేసి. మీ చుట్టూ ఉన్న థింగ్స్ని చూడండి, హఠాత్ ఏదైనా పాట వినండి. సో వెంటనే మీ మైండ్ అనేది అటు సైడ్ కాకుండా
డైవర్ట్ అవుతుందన్నమాట. ఓకే, డైవర్ట్ అయిన తర్వాత వెంటనే ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో కాబట్టి ఈ టైంలో ఈ లీబ్రా సీజన్లో మీరు హెల్త్ గురించి కొంచెం ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్లీప్ స్కెడ్యూల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి, కరెక్ట్ టైంకి పడుకోవడము, మంచి హెల్తీ ఫుడ్ తినడము. సో ఇదంతా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ సీజన్లో ట్రావెలింగ్ ఏదన్నా చిన్న చిన్న ట్రావెల్స్, దగ్గరలో ఎక్కడికైనా రైడ్కి వెళ్ళాలని చెప్పేసి ట్రావెల్ చాలా హెల్ప్ అవుతుంది ఈ టైంలో. సో కాబట్టి చిన్న చిన్న ప్లేసెస్ ఏదైనా ఉంటే వెళ్ళాలి దగ్గరలో అని అంటే అలా వెళ్తే కూడా ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మీకు మెంటలీ పాజిటివ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఈ సీజన్లో కొంచెం హెల్త్ మీద ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే ఈ లీబ్రా సీజన్లో మీ లైఫ్లో నుంచి రీసెంట్ పాస్ట్లో ఎవరైనా పర్సన్ వెళ్ళిపోయారు మీ లైఫ్లో, అది కూడా స్పెషల్లీ ఎమోషనల్లీ నేను స్టెప్ తీసుకోను అని చెప్పేసి రూడ్గా బిహేవ్ చేసేసి కోపంతో వెళ్ళిపోయారు అని అంటే కనుక ఈవెన్ కొంతమందికి మీ స్పౌస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అని చెప్పేసి ఇలా అనమాట. సో ఇలాంటిది ఏదైనా జరిగింది అని అంటే కనుక ఈవెన్ కిడ్స్ కూడా సరే నేను వినను మాట అని చెప్పేసి వెళ్ళిపోవడం, సంథింగ్ ఇలా వెళ్ళిపోవడం లాంటిది కోపంతో, అలాంటిది ఏదైనా ఉంది అని అంటే కనుక జరిగింది మీ లైఫ్లో అని అంటే ఆ పర్సన్ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఈ పర్సన్ వెళ్ళిపోయినప్పుడు సిచ్యువేషన్స్ని చూడలేదు క్లియర్లీ, లైఫ్లో ఏం నడుస్తుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుందని చెప్పి తెలియకుండా వెళ్ళిపోవడం అనమాట. సో నా హ్యాపీనెస్ అక్కడెక్కడో ఉంది అని చెప్పేసి. సో అలాంటి పీపుల్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది ఈ లీబ్రా సీజన్లో. మళ్ళీ కలిసి వర్క్ చేస్తాను, ఈసారి కొంచెం ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉండి వర్క్ చేస్తానన్న ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, ఒకవేళ ఇది మీరు కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి, మీరు ఎవరి లైఫ్లో నుంచి అన్నా ఎమోషనల్లీ కోపంతో వద్దు నేను ఉండను నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఎమోషనల్లీ డిస్టర్బ్తో అంటే కోపంతో, అంటే అది బ్యాలెన్స్డ్ ఎనర్జీ కాదు, చేతులెత్తేసి వెళ్ళిపోతా అంటారు చూడండి, అలాంటిది అనమాట. ఆ సిచ్యువేషన్ ఏదైనా మీ లైఫ్లో జరిగింది, ఎవరి లైఫ్ నుంచైనా వెళ్ళిపోయారంటే మీరు రిటర్న్ జరిగే ఛాన్సెస్, మీరు ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ చూపిస్తుంది, మళ్ళీ తిరిగి వెళ్ళడం అనమాట. అంటే కొంచెం కామ్ అయిపోయి చూద్దాము ఏమవుతుందని చెప్పేసి తిరిగి వెళ్ళేది చూపిస్తుంది. ఓకే, సో మరి ఆర్కల్స్ నుంచి చూద్దాం. కొంతమంది ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మీ ఇంట్లో ఒక న్యూ బిగినింగ్ ఏదైనా జరగడము, అబండెన్స్కి సంబంధించి గ్రోత్ అనేది చూడడం అనేది కూడా చూపిస్తుంది. ఓకే, 1 సెకండ్. ఓకే, ఆర్కల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాము. సపోర్ట్, రీచింగ్ కంక్లూషన్స్, రిలీజ్ యువర్ పాస్ట్. రిలీజ్ యువర్ పాస్ట్ మేబీ ఆ ఎగ్జాంపుల్ కనెక్ట్ అయినట్లుంది కొంతమందికి. రొమాంటిక్ ఫీలింగ్స్, ఓపెన్ యువర్ హార్ట్, కమిటెడ్ రిలేషన్షిప్. సో కొంతమందికి ఈ నెక్స్ట్ మనకు లీబ్రా సీజన్ వచ్చేసి రిలేషన్షిప్స్కి కూడా ఫస్ట్ నంబర్ 1 ప్రియారిటీ ఉంటుంది. సో మీరు కమిటెడ్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకవేళ ఆల్రెడీ ఉన్న కనెక్షన్లో ఉంటే బాగుంటుంది ఇలా ఏదైనా అంటే కమిటెడ్ రిలేషన్షిప్స్ మీరు ఈ లీబ్రా సీజన్లో ఈ నెక్స్ట్ 30 డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్. అందుకని ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ న్యూ బిగినింగ్ కావాలి మీ లైఫ్లో, ఈ కమిటెడ్ రిలేషన్షిప్ ఉండాలి అని అంటే మీరు హార్ట్ అనేది ఓపెన్లో ఉండాలి. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్, బాధ వచ్చిందంటే బాధపడాలి, స్టక్ అయిపోకూడదు. అప్పుడు ఎలా అయితే అలా బాధపడకుండా క్లోజ్డ్ ఆఫ్ ఉంటామో అదే మన హార్ట్ చక్రాన్ని బ్లాక్ చేస్తుంది అనమాట. దాన్నే ఆ హార్ట్ చక్ర బ్లాక్ ఉంటే క్లోజ్డ్ హార్ట్. ఓపెన్ యువర్ హార్ట్ అంటే ఓపెన్ చేయడం అంటే ఎలా, లవ్ని యాక్సెప్ట్ చేయడము. ఏదైనా సరే ఎవరైనా వచ్చి ప్రేమతో మాట్లాడారు అని అనుకోండి, జనరల్లీ పిల్లలైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే వచ్చినప్పుడు నువ్వు నాకు ఇవన్నీ చెప్పొద్దు, నాకు దూరంగా ఉండంటే అది హార్ట్ క్లోజ్ అయ్యే ఎనర్జీ అనమాట. స్మైల్ ఇచ్చేసి ప్రేమతో మాట్లాడడము, కైండ్నెస్ చూపించడము. సరే ఒక చిన్న పిల్లాడైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ప్రేమతో మాట్లాడుతున్నారు కదా, విందాము ఏమంటున్నారు అని చెప్పేసి నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం, అది ఓపెన్ యువర్ హార్ట్ అనమాట. సో కాబట్టి రొమాంటిక్ ఫీలింగ్స్ కమిటెడ్ రిలేషన్షిప్ చూపిస్తుంది. ఎవరైనా మీ సర్కిల్లో మేబీ మీరంటే ఇంట్రెస్ట్ ఉండిండొచ్చు, వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు క్లోజ్డ్ ఆఫ్ ఉండడంతో రిసీవ్ చేసుకుని అంటే బ్లాక్ ఎలా అని చెప్పొచ్చు అంటే మన చుట్టూ ఒక ఫీల్డ్ లాంటిది ఏదైనా ఉండి ఒక పర్సన్ రావడానికి ట్రై చేస్తుంటే
వెనక్కి పుష్ అవుతూ ఉంటారు చూడండి, ఆ ఎనర్జీ అనమాట. సో మీరు అలాంటి దాంట్లో ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీ లైఫ్లోకి రావడం కష్టము. సో ఓపెన్ యువర్ హార్ట్. ఎవరైనా వచ్చి హాయ్ అని చెప్పేసి పలకరించడము నార్మల్గా, అంటే మీరు ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా కనెక్ట్ అయ్యి ఓపెన్గా ఉంటే బెస్ట్ ఈ టైంలో అన్నట్లు చూపిస్తుంది. ఎందుకంటే మీ మీద ఇష్టం ఉన్న వాళ్ళకి మేబీ క్రష్ ఉండొచ్చు, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండొచ్చు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో. సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వాలనుకుంటూ ఉన్నారు, బట్ మీరు బ్లాక్ చేయడం వల్ల వెళ్ళిపోతున్నారు. సో ఓపెన్గా ఉంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన రిలేషన్షిప్లో ఆ కమిటెడ్ రిలేషన్షిప్, ఆ లవ్ అనేది మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఈ మంత్లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ యువర్ పాస్ట్. నాకు తెలుసు ఈ మెసేజ్ వచ్చిన వెంటనే కొంతమంది కష్టము ఇది తెలుసు, అంటే ఎలా దీన్ని డీల్ చేయాలి అని చెప్పేసి. పాస్ట్ అనేది ఇల్యూషన్, ఈవెన్ ఫ్యూచర్ కూడా ఇల్యూషన్, రైట్? సో మీరు ఏం చేయాలంటే అది ఇంకా ఎలా రిలీజ్ చేయాలి పాస్ట్ని అని అంటే, జస్ట్ మీరు ఒక పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని మీ అంతకు మీరు మీ మనసులో చెప్పుకోవడం అనమాట. పాస్ట్లో ఏదైతే జరిగిందో నా లైఫ్లో సిచ్యువేషన్స్ అంతా, అదంతా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నేనేదో దాని నుంచి లెసన్స్ నేర్చుకోవాలి, సమ్ సార్ట్ ఆఫ్ కర్మ ఉండింది రిలీజ్ చేయాలని చెప్పేసి, జరిగింది అని చెప్పేసి నేను ఇంకా ఈ పాస్ట్ని రిలీజ్ చేసి ముందుకు వెళ్తున్నాను అని చెప్పడం అనమాట. అంటే మీరు ఇది ఏదో ఒక్కసారి మీరు అలా చెప్పేస్తే ఇమీడియట్గా జరగదు. ఎప్పుడైనా సరే హీలింగ్కి టైం పడుతుంది. మీరు తీసుకొచ్చిన బ్యాగేజ్ని బట్టి మీకు హీలింగ్ అనేది ఉంటుంది. కొంతమందికి ఇమీడియట్లీ హీలింగ్ అనేది హీల్ అయిపోతుంది. ఓకే, కొంతమంది కార్మిక్ రిలేషన్ తెలిసిన ఇయర్స్ 10 years అని 20 years అని ఇలా ఇయర్స్ ఉంటారు. మరి అన్ని ఇయర్స్ ట్రామానే తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని రిలీజ్ చేయాలంటే టైం అయితే పడుతుంది, రైట్? సో కాబట్టి కొంచెం మెల్లిమెల్లిగా అనమాట. సో ఈరోజు కొంచెము, మళ్ళీ నెక్స్ట్ వీక్ కొంచెము, ఇలా రిలీజ్ చేస్తుండడం. ఎప్పుడైతే సరే రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ థాట్స్ గుర్తుకు రావడము, వాళ్ళతో టైం స్పెండ్ చేసింది, ఆ సిచ్యువేషన్స్ గుర్తుకు వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. హీల్ అయ్యేదే ఏడుపుతో, బాధతోనే హీల్ అవుతారు ఎప్పుడైనా సరే, అది రిలీజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి అది వచ్చినా ఇట్స్ ఓకే అని ఎప్పుడు వరకు ఆ ఏడుపు వస్తుందో, ఎప్పుడు వరకు జరుగుతుందో జరగనివ్వండి. ఎందుకనంటే అలానే హీల్ అయ్యేది. ఒక మూమెంట్ వస్తుంది, ఎప్పుడంటే మీరు రిలీజ్ చేసినప్పుడు ఆ పర్సన్ ఆ సిచ్యువేషన్ గుర్తుకు వచ్చినప్పుడు నవ్వు వస్తుంది, ఒక చిన్న స్మైల్. ఆ సిచ్యువేషన్ ఎంత బాగుండింది కదా, నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు డివైన్ ఎక్స్పీరియన్స్ చేయించడానికి ఒక మూమెంట్ పంపించింది అని ఒక గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతారు, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు అది ఎక్స్పీరియన్స్ చేసినందుకు. ఎప్పుడైతే మీరు ఆ సిచ్యువేషన్కి సంబంధించి గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతూ ఉన్నారో అప్పుడు మీరు కంప్లీట్లీ ఆ సిచ్యువేషన్ రిలీజ్ చేశారు, దాని నుంచి హీల్ అయ్యారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో కాబట్టి రిలీజ్ యువర్ పాస్ట్, స్లోలీ జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. రీచింగ్ కంక్లూషన్స్ చాలా స్ట్రాంగ్గా మీరు ఈ మంత్లో, ఈ నెక్స్ట్ 30 daysలో ఎండ్కి సొల్యూషన్స్, ఇంకా కంక్లూషన్స్కి రీచ్ అవుతున్నారు. అందుకనే డెసిషన్స్ తీసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారని మనకు స్టార్టింగ్ నుంచి వచ్చింది, రైట్? సో మీరు కంక్లూషన్స్ రీచ్ అవుతున్నారు అన్నట్టు చూపిస్తుంది. సో ఈ మూమెంట్లో మీకు బ్లాక్ బర్డ్స్, ఆఫ్కోర్స్ కాకి, క్రోజ్, రైట్, చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బటర్ఫ్లైస్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇంకా ఫెదర్స్, వైట్ ఫెదర్స్ మీరు చూస్తారు. ఎవరైనా చూసారని అంటే పంపించండి. ఈ మంత్లో మోస్ట్లీ చూసే ఛాన్సెస్, వెతుకొద్దు వెళ్ళి వైట్ ఫెదర్స్ కనిపిస్తుంది, ఫెదర్స్ అర్థమైంది, రైట్? వైట్ ఫెదర్స్ కనిపిస్తుందేమో అని చెప్పేసి వెళ్ళి వెతకకండి, అవంతకవే మన ముందుకు వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు వస్తుంది, అసలు ఏ విధంగా అర్థం కాదనమాట. సో కాబట్టి ఈ టైంలో మీరు వైట్ ఫెదర్స్ కూడా ఎక్కువగా చూసే ఛాన్సెస్ ఉంది. ఏంజల్స్ నుంచి మెసేజ్ అని చెప్పేసి మీకు అదొక కన్ఫర్మేషన్ అనమాట. సో నేను చూస్తూ ఉన్నాను అని చెప్పి. సో ఫెదర్స్ కనిపిస్తే ఖచ్చితంగా నాకు పంపించండి. సో నేను పోస్ట్ చేస్తాను ఎంతమంది చూశారు ఏంటి అని. ఈ మంత్ ఎండ్లో, మన అక్టోబర్ తర్వాత అన్నీ పోస్ట్ చేసి నేను ఇక్కడ పెడతాను యూట్యూబ్లో. ఓకే, సో ఎస్, ఇది జరుగుతుంది. అండ్ సపోర్ట్, ఈ టైంలో డెఫినెట్లీ మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. ఏ విధంగా అయినా సరే మీ స్పిరిట్ గైడ్స్ అవ్వచ్చు, యాన్సిస్టర్స్ నుంచి, ఏంజల్స్ నుంచి కనిపించని సపోర్ట్, గైడెన్స్, టారో ద్వారా మీకు సపోర్ట్, రైట్? అండ్ కొంతమందికి వచ్చేసి సపోర్ట్ నిజంగానే ఎవరైనా పర్సన్ మీ లైఫ్లోకి రావడము, హెల్ప్ చేయడం లాంటిది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో చాలా వరకు చాలా మంచి గ్రోత్ టైమ్ ఈ లీబ్రా సీజన్ కాబట్టి. కార్డినల్ అంటే మూవ్మెంట్ ఉన్న సైన్. సో ముందుకు వెళ్ళాలి. కార్డినల్ అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే, ఒక రథం ఉంటుంది, రైట్? రథంకి చక్రాలు లాంటివి అనమాట.
సో చక్రాలు ముందుకు గుర్రాలు లాంటివి ముందుకు తీసుకొని వెళ్ళిపోవడము, ఆగవు, వెళ్తూనే ఉంటుంది. ఆ మొత్తం అంతా రథంని ముందుకు తీసుకొని పోవడం అనమాట. సో కార్డినల్ సైన్స్ ఏరిస్, లిబ్రా, క్యాన్సర్, సాజిటేరియస్. సో వీళ్ళు ఈ సైన్స్ వచ్చేసి కార్డినల్, సాజిటేరియస్ కాదనుకుంటా, ఏరీస్ మేషరాశి, వీళ్ళు వచ్చేసి కార్డినల్ సైన్స్ జొడియాక్లో. సో ఇప్పుడు ఉన్నది మనం కార్డినల్ సైన్స్ సీజన్లో, అంటే గుర్రాలు అనమాట, ముందుకు వెళ్ళిపోవడం, ఆగిపోదు, సిచ్యువేషన్లో స్టక్ అయి ఉండేది కాదు, అది ఫిక్స్డ్ సైన్స్ సీజన్. ఓకే, సో కాబట్టి ఈ టైంలో మూమెంట్ ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయండి, చేంజెస్ చాలా ఉంటుంది. సో వెళ్ళి ఈ మూమెంట్ వచ్చిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేది స్కార్పియో, అక్కడ సెటిల్ అవ్వడం, అంటే ఇంకా ఇప్పుడు వరకు వెళ్ళి ఒక ప్లేస్ చూసి అక్కడ ఆగిపోవడం అనమాట, ఫిక్స్డ్. సో అక్కడికి ఫిక్స్డ్కి వెళ్తూ ఉన్నారు నెక్స్ట్. సో ఇప్పుడు మూవ్మెంట్ అనేది నడుస్తుంది కాబట్టి చేంజెస్ మీరు చాలా స్ట్రాంగ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో. ఓకే, సో ఈరోజు నేను రీడింగ్ ప్రశాంతంగా టైం ఎక్కువగా తీసుకున్నాను అనమాట, నాకు కొంచెము ఈరోజు టైం దొరికింది. సో అందుకనే ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు వరకు పర్లేదు అయినా అని వాటర్ బాటిల్ పెట్టుకొని మరీ చేస్తున్నాను పక్కన. సో ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటాను. ఇలానే టైం దొరికితే నేను ప్రశాంతంగా చేయొచ్చు, కొన్నిసార్లు టైం దొరకదు. ఇవాళ నేను లీవ్ తీసుకొని చేస్తున్నాను అనమాట, కొంచెం రిలాక్స్డ్గా చేద్దాం రీడింగ్స్ అన్నట్లు. సో ఎనీవే, ఈ రీడింగ్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.